and DBC are two isosceles triangles on the same base BC. ABC and DBC are two isosceles. Isosceles అంటే ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ అంట. నెక్స్ట్ ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ ఉన్నాయి విత్ సేమ్ బేస్. దెన్ షో దట్ ఏబిడి యాంగిల్ ఏబిడి అంటే ఈ యాంగిల్ ఏసిడి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని చూపించాలి, యాంగిల్ బికి యాంగిల్ సికి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తాం, డ్రా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏబిడి ఒక ట్రయాంగిల్, ఏసిడి ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడు, సైడ్ క్రైటీరియా ఇచ్చేస్తే ఈక్వల్ అయిపోతుంది. సో గివెన్ and triangle ABC and triangle DBC are isosceles triangles. So AB is equal to AC, ABC లో. నెక్స్ట్ BD is equal to DC. ఇది వాడిచ్చింది. మనం ఏం ప్రూవ్ చేయాలి, యాంగిల్ ఏబిడి ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ ట్రయాంగిల్ జాయిన్ ఏడిని ఇలా జాయిన్ చేస్తే టూ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఏబిడి ఏసిడి, ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్ గివెన్. ఇది కామన్ అవుతుంది, సైడ్ క్రైటీరియా. So in triangle ABD and triangle ACD, AB is equal to AC given. BD is equal to CD, ఇది కూడా గివెన్. వాడు ప్రాబ్లం ఇచ్చాడు. AD is equal to AD, కామన్ side. So side congruency criteria. Side congruency criteria. So automatically ఏమవుతుంది, triangle ABD is congruent to triangle ACD. Triangle ABD is congruent to triangle ACD. Congruent అని ప్రూవ్ చేస్తాం. Triangle ABD is congruent to triangle ACD. So from CPCT, corresponding parts of congruent triangles. సో ఈ యాంగిల్కి ఈ యాంగిల్ కరస్పాండింగ్ పార్ట్ అవుతుంది. సో యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఏసిడి, యాంగిల్ ఏసిడి అవుతుంది. సో ఇక్కడ మనం జాయినింగ్ అనేది ఉంది చూసారా, ఇది కన్స్ట్రక్షన్ రాయొచ్చు. సో ప్రతి ప్రాబ్లంలో కూడా గివెన్ రాసేసి మీకు ఏమేమి ఐడియా ఉందో దాన్ని రాస్తే కొన్ని మార్క్స్ తీసుకోవడానికి వస్తుంది. అలాగే ఏవేవి ఈక్వల్ ఉన్నాయి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, బీడీ ఈజ్ ఈక్వల్ సిడి అన్న మీరు హాఫ్ లేదా 60% మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.